సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఈ నెల 27వ తేదీన గిరిజన ఆత్మగౌరవ సభ సాయిబాబా ఫంక్షన్ హాల్లో నిర్వహించబడుతోందని, ఈ సభకు పెద్ద ఎత్తున గిరిజన సోదరులు, విద్యార్థులు తరలి రావాలని భీమరావు నాయక్ తెలిపారు. భీమరావు నాయక్ రాష్ట్ర నిరుద్యోగ విద్యార్థి జేఏసీ చైర్మన్. నేను ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ పూర్తి చేసుకొని ఎల్ఎల్బి పట్టా పొంది ఇవాళ నిరుద్యోగ ఉండి ఇవాళ నారాయణఖేడ్లో పార్టీలకు నేను ప్రచారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దీనికి కారణ కర్త కర్మ క్రియ అన్ని విషయాలను మేము వివరిస్తా. ప్రతి నియోజకవర్గంలో కాదు, నా నియోజకవర్గంలో ఇవాళ ఎస్టీ వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉన్నది, ఎస్సీ వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉన్నది, బీసీ వాళ్ళ పరిస్థితి ఏ ఉన్నది, ఓసీ వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉన్నది. ఎందుకంటే దాదాపు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఇవాళ 70 సంవత్సరాల దగ్గర పడితే అయిపోయింది. కాబట్టి 70 సంవత్సరాలలో ఇంకా మనము ఈ బంధువులు, ఈ పథకాలు ఈ దాని దగ్గరే ఉందామా, ఇంకా ఆత్మగౌరవాన్ని చంపుకొని ఒకటి ఇచ్చేటటువంటి మోచేత నీళ్ళు తాగుదామా అనే అంశాన్ని నేను ప్రస్తావించబోతున్నాను. దీని గురించే అందులో ముఖ్యంగా నేను ఒక ఎస్టీ అభ్యర్థిని కాబట్టి, నేను ఎస్టీ నాయకుడిని కాబట్టి నేను ఎస్టీ వాళ్ళకు ఉన్నటువంటి గౌరవాన్ని గురించి ప్రస్తావిస్తున్నా. ఏ పార్టీ అయినా కాదు, ఇక్కడ ఉన్నటువంటి 3 ప్రధాన పార్టీలు తీసుకున్నా ప్రతి పార్టీలోని 3 ఈ నారాయణఖేడ్ నియోజకవర్గంలో 3 ప్రధాన పార్టీలతో పాటు స్వాతంత్ర అభ్యర్థులకు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎవరి పార్టీకి ఏ అజెండా అన్నీ ఉంటాయి. కానీ అన్ని పార్టీలలో గిరిజన వాళ్ళు, తర్వాత గిరిజన నిరుద్యోగులు, గిరిజన విద్యార్థులు, గిరిజన ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఇలా ప్రచారం చేస్తున్న విషయాన్ని 100% అన్ని కులాల కంటే ముందు వరుసలో ఉన్నారు. మరి అన్ని కులాల ముందు వరుసలో ఉన్నప్పుడు ఏ పార్టీ అభ్యర్థి వాళ్ళకు సరి అయిన ప్రాధాన్యత ఇస్తుందా? ఏ పార్టీ అయినా సరే ఇవాళ ఓట్ల గురించి ఎల్లయ్యానో పుల్లయ్యానో అని పేరు పెట్టి పిలిచి నేను దగ్గర తీసుకోవడం కాదు. శాశ్వతంగా ఈ నియోజకవర్గంలో ఒక గిరిజనులకు ఇచ్చే ప్రాధాన్యత, వాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవము, వాళ్ళకి ఇచ్చేటువంటి మర్యాదలను కాపాడుతుందా? ఆ అభ్యర్థులు ఇవాళ అభ్యర్థులు పోటీలో ఉన్నారా లేరా? ఆ అభ్యర్థులకు మనం పోటీలో ఉన్న అభ్యర్థులను మన ఓటును వేసిన తర్వాత నిజంగా మన అభివృద్ధి గురించి కోరుకునే వాళ్ళ, గతంలో అన్ని పార్టీలో ఉన్నటువంటి అభ్యర్థులు వీళ్ళకంత రాజకీయ చైతన్యం ఉన్నటువంటి వాళ్ళ నాయకులే ఇవాళ ప్రధానంగా 3 పార్టీలో ఉన్నారు. వాళ్ళ తాతలు, వాళ్ళ ముత్తాతల నుంచి రాజకీయంలో ఉన్నారు. మరి వాళ్ళ తరం నుంచి మరి ఇంకా ఇలా ఈ నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎస్టీ వాళ్ళు ఈ ప్రచారానికి ఎందుకు పరిమితం అవుతున్నారు? మరి వాళ్ళకి ఎందుకు ఎటువంటి అభివృద్ధి వైపు తీసుకెళ్తాలేకపోతున్నారు? ఈ అంశాలపైన నేను 27వ తారీఖు నిర్వహించి వారి యొక్క బలాలను, వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి మేము రాజకీయాలలో ఉన్నాము, వాళ్ళ స్వాతంత్రం గురించి పోరాటం చేసినాము, ఇలా నారాయణ అభివృద్ధి గురించి చేసినామని మాట్లాడుతున్నటువంటి వాళ్ళ ప్రతి ఒక్కరి చరిత్ర, ప్రతి ఉన్నటువంటి వాళ్ళ యొక్క వైఖరి, వాళ్ళు ఇలా అవలంబిస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితులను వివరించబోతున్నా. ఈ అంశాలపైన నేను నిరుద్యోగ ఆత్మగౌరవ సభ, ఆత్మగౌరవం అందరికంటే ఏ కులమైనా సరే, ఏ మతమైనా చాలా గొప్పది. ఇలా అంబేద్కర్ సాక్షిగా ఎందుకు చెప్తున్నానంటే 3 తరాలుగా ఇక్కడ గిరిజన నాయకులు ఏకపక్షంగా ఎవరికైతే ఓటేస్తారో వాళ్ళే ఇవాళ గెలుపుని దగ్గరలో ఉంటారు. అలాంటి వాళ్ళు మన ఉప ఎన్నికల్లో చూసామంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటేసి గెలిపిన ఘనత కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో కానీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో కానీ గిరిజనులదే. కానీ ఇలా గిరిజనులు నిజంగా అన్ని పార్టీలలో సరిదైన ప్రాధాన్యత ఉన్నదా అనే విషయాలపైన నేను వివరించబోతున్నా. ఇక్కడ ఉన్నటువంటి పార్టీలు ఇప్పుడు నేను దాదాపు ఈ నియోజకవర్గాలలో 40 రోజుల నుంచి తిరుగుతున్నా. అన్ని పార్టీలలో మా సోదరులు, మా మిత్రులు, మా అక్క చెల్లెమ్మలు తిరుగుతూ ఉన్నారు. ఏ పార్టీకి ఎక్కడ గౌరవం ఉన్నది, ఏ పార్టీకి ఏ అక్క చెల్లెమ్మకు ఎక్కడ బువా పెడుతున్నారు, ఏ వర్గానికి ఎక్కడ బువా పెడుతున్నారు. అలాన్నప్పుడు ఇవాళ మనకు పబ్లిక్లో తిరిగేటువంటి మన అక్క చెల్లెలు మన పనులు పెట్టుకొని ఇవాళ ఈ పార్టీ గురించి ఎందుకు ప్రచారం చేయాలి? సో అటువంటి అభ్యర్థులను, ఈ 3 పార్టీల అభ్యర్థుల యొక్క వైఖరిని వివరించబోతున్నా. గిరిజనుల పట్ల, తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పట్ల వారు చేస్తున్నటువంటి ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఒక సభ పెట్టుకొని మేము మీకు మద్దతు ఇస్తున్నామని క్యాండిడేట్కి ప్రకటిస్తూ ఉన్నారు. దాన్ని సంతోషిద్దాం. కానీ వాళ్ళకి నిజంగా ప్రాధాన్యత ఉన్నదా? ఆ పార్టీలో గతంలో ఉన్న వాళ్ళే కదా, మరి ఆ పార్టీకి పోయి మళ్ళీ ఈ పార్టీలో ఎందుకు వచ్చారు? ఈ పార్టీ నుంచి ఆ పార్టీలో నిజంగానే పార్టీ మారితే వీళ్ళ యొక్క స్థితిగతులు మారుతాయా? వాళ్ళ అభివృద్ధి మారుతాయి? కొడుకుని చూడండి అంటున్నారు. వాస్తవమేనా ఇది? అంటే తండ్రి తప్పు చేస్తేనేమో తప్పు అనాలంట, దాని కొడుకు తప్పు చేయడానికి గ్యారంటీ లేదా మీకు? సో ఇటువంటి వైఖరి. నిన్న ఒక సభ మీద ఒక ఇష్యూ జరిగింది అన్నారు. ఆ సభలో 10 మందిలో ఉన్నప్పుడు ఏదో జరుగుతుంది, దాన్ని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. నేను ఒక ఉస్మానియా విద్యార్థిగా నా మిత్రుడు గోపాల్ ఇలా ఉస్మానియా నుంచి నారాయణఖేడ్లో ఓటర్లను చైతన్యపడదామని వచ్చినాం. ఓటర్లారా ఒకటే కోరుతున్నాను, మీరు ఏది ఐదైనా పడకండి. ఎవరైతే దొంగలు పార్టీలు మారారనుకుంటున్నారో ఆ పార్టీలు మారిన వైఖరిని మీ గ్రామాల్లో పెట్టండి.
వీడు దొంగ 10 సంవత్సరాలు ఆ పార్టీలో పోయిండు, ఈ దొంగ 10 సంవత్సరాలు ఆ పార్టీలో మారిండు. నేను నిష్కాల్మ కార్యకర్తగా నేను ఇదే పార్టీలో ఉన్నా. ఏళ్ళ వాడు ముందు వరుసలో కూర్చుంటే వాడు ఒక 10,000 2,000 ఇస్తే నువ్వు మారిపోతావా? కానీ ఓటు ఆయుధం నీ చేతిలో ఉన్నది. ఎవరైతే పార్టీ మారి మనం నష్టం చేయాలని చూస్తున్నారో అటువంటి వాళ్ళని మీ గ్రామాల్లో కూడా మీరు ఖండించాలని చెప్పేసి నేను సోదరులకు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా గిరిజన సోదరులు చాలా చైతన్యవంతులు. ఈరోజు 3 ప్రధాన పార్టీలో కూడా మా నిరుద్యోగ విద్యార్థులు ముఖ్యంగా గిరిజనులే పని చేస్తూ ఉన్నారు. 200, 500 పని కర్మ ఏం పట్టిందే మీకు? మీ ఇంటికి ఓటు రాదా? మీ ఇంటికి లీడర్ రారా? మీరు నిర్ణయించుకోండి. ఓటు నాడు మీకు గుద్దుతే నువ్వు ఇచ్చిన 200 కాదురా నాయన, ఇగో మా గిరిజన సత్తా చూపించాలి. కానీ వాళ్ళిద్దరు 3 దొంగలు వచ్చి పార్టీ మారినంత మాత్రాన మీరు ఎవ్వరు బాధపడకండి. నాకు ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తున్నా, అన్న నిన్న 10 సంవత్సరాలు పోయిండే మన ఇబ్బంది పెట్టిండనా, ఇలా వచ్చి సార్ సంఘంలో కూర్చున్నాడే. ఏ సార్ మంచోడు కాదు నాయన. 3 ప్రధాన పార్టీలో కూడా దొంగలు ఉన్నారు. ఆ దొంగల సంగతి 22 తెలియజేస్తా ఉన్నాను.